దేశవ్యాప్తంగా ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి చర్చ చాలా బలంగా జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంబంధించినటువంటి బండి ఏదైతే ఉందో వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో బండి భగీరథ వ్యవహారం సంబంధించినటువంటి విషయంలో కొంత ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి పోతుందేమో అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి బీజేపీ లీడర్లు కూడా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. సో అయితే ఒకవేళ ఉన్నా ఆయన పదవి ఉన్నా పోయినా కానీ ఏం జరగబోతుంది, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది ఎంపీలను కేంద్ర క్యాబినెట్ తీసుకునే అవకాశం ఉందా అనే కోణంలో ఒకసారి మనం చర్చ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే దీనిలో ఒక విషయం మనం చాలా స్పష్టంగా చెప్పాలి. రీసెంట్గా ఎప్పుడైతే బండి భగీరథ సంబంధించినటువంటి కేసు ఏదైతే రాకముందు కొన్ని రోజుల ముందు హైదరాబాదులో ఒక మాజీ ఐఏఎస్ అయినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఐఏఎస్, అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్త బిల్డర్ అయినటువంటి ఒక కాపు సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మున్నూరు కాపు మరియు కాపు సామాజిక వర్గాల అన్నీ కూడా కలిసి మీటింగ్ పెట్టుకొని ఎవరైతే ఇక్కడ కొంత మున్నూరు కాపు సామాజిక సంబంధంలో బలంగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అవుతున్నారో బండిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి దాంట్లో ఈరోజు ఆ వర్గాలన్నీ ఆ కుల సంఘాలన్నీ ఏదైతే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి కాపు మున్నూరు కాపు సంబంధించినటువంటి పెద్ద మనుషులు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించినటువంటి కాపు సామాజిక సంబంధించినటువంటి పెద్ద మనుషులు కావచ్చు, దాదాపు 100-150 మంది దాకా కీలకమైన అందులో బిల్డర్లు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అందరూ రకరకాల వ్యక్తులు అందరూ కలిసి బండిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిని చేయాలి, మన కాపు నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటి కోణంలో వాళ్ళు చర్చ చేసుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే ఆ తీర్మానం తర్వాత పరిణామాలు ఏ విధంగా జరిగినాయంటే బండి భగీరథ సంబంధించినటువంటి ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఫేరప్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ క్రమంలో ఆ మీటింగ్ పెట్టుకున్నటువంటి దాదాపు 100-150 మంది ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు. అంటే మేము ఒక తీర్మానం చేసుకున్నటువంటి కొన్ని రోజులకే ఈ విధంగా కావడం, సో బండి మీద కొంత ఆగ్రహంతో కొంత వాళ్ళ కోపంతో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. సో అది జరిగినటువంటి పరిణామం. అయితే ఎందుకు చెప్తున్నాను అనేది మీకు లాస్ట్కి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి విషయం ఏంది, ఒకటి తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలో ఇప్పుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ ప్రధానంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నాడు, అందరికీ తెలుసు. చాలా కీలకమైనటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఆ శాఖను నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత బండి సంజయ్ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా కీలకంగా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ చాలా స్పష్టంగా ఆయన కూడా చాలా కీలకమైనటువంటి పార్లమెంటరీ సంబంధించినటువంటి బాధ్యతలో ఉన్నారు. కాబట్టి ఆయనకు పార్టీ పరమైనటువంటి రాజ్యసభ ఎంపీ ఉంది, అదేవిధంగా పార్టీలో కీలకమైనటువంటి పార్లమెంటరీ మెంబర్గా కూడా ఉన్నాడు. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా చాలా చైర్మన్గా కొన్ని కీలక విషయాల్లో లక్ష్మణ్ కూడా ఉన్నాడు. కాబట్టి ఈయనకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక మిగతా వ్యక్తుల గురించి చూద్దాం. మిగతా వ్యక్తుల్లో ఎవరున్నారు, ఫస్ట్ నెంబర్ 1 ఈటల ఉన్నాడు. ఎందుకంటే ఈటలకు ఆల్రెడీ గతంలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అన్నీ అనుకున్నాడు. కానీ లాస్ట్ మినిట్లో ఆర్ఎస్ఎస్ లేకపోతే రకరకాల సంస్థలు జోక్యం చేసుకుని ఈటల రాజేంద్రను పక్కన పెట్టి ఆ యొక్క పోస్ట్ను బండి సంజయ్కి ఇవ్వడం జరిగింది అనేది అందరికీ కూడా తెలుసు. రెండోది ఇక ధర్మపురి అరవింద్ కూడా ఉన్నాడు రేస్లో. సో ఈయన కూడా సెకండ్ ఎంపీ. తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, తర్వాత డీకే అరుణ ఉన్నారు, తర్వాత గోడెం నగేష్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎంపీ ఉన్నాడు, తర్వాత రఘునందన్. సో ఈ 6గురిట్లో ఖచ్చితంగా ఒకరికి అయితే కన్ఫామ్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరి అది ఈటలకు వస్తుందా, ధర్మపురికి వస్తుందా, లేకపోతే డీకే అన్నకు వస్తుందా, లేకపోతే రఘునందన్కి వస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇందులో కొన్ని కీలకమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. బండి సంజయ్ పదవి పోతే
ఒక రకమైనటువంటి మినిస్టర్ పదవులు 2 రావడానికి అవకాశం ఉంది. బండి సంజయ్ కొనసాగితే ఒకటి సహాయ మంత్రి వచ్చేటువంటి అవకాశం, సహాయ మంత్రి లేకపోతే స్వతంత్ర హోదా ఉన్నటువంటి మంత్రి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే బండి సంజయ్ ఈ తెలంగాణలో ఒక బలమైనటువంటి మున్నూరు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సో ఇప్పుడు బీసీ నుంచే ఏవో బలమైనటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తికే మంత్రి పదవి ఇస్తే కొంత బీజేపీకి కొంత అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రమంలో సేమ్ సామాజిక వర్గం సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ చాలా బలమైనటువంటి రేస్లో ఉన్నాడు. సో మరి ఒకవేళ ఈ పదవి తీసేస్తే మరి అరవింద్కు ఇచ్చేటువంటి అవకాశం కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎందుకు అంటే కొంత కోర్ బీజేపీ వ్యక్తిగా ప్లస్ మోడీ ఫాలోవర్గా సో ఏదైతే హిందుత్వవాదాన్ని బలంగా వినిపించే వ్యక్తిగా ధర్మపురి అరవింద్కి బండి సంజయ్ ఏ విధంగానైతే చేస్తాడో అదేవిధంగా హిందుత్వవాదాన్ని బలపరిచేటువంటి కోణంలో ధర్మపురి అరవింద్ ముందుంటాడు. సో ఈ క్రమంలో ధర్మపురి అరవింద్కు ఒకవేళ సేమ్ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని అనుకుంటే 100% ధర్మపురి అరవింద్కు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు ఇంకొక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని ఇక్కడ ఎవరైతే మున్నూరు కాపుకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకొక సామాజిక వర్గాన్ని కనుక మనం ఇవ్వాలి అనుకుంటే 100% ఈటల కూడా రేస్లో ఉంటాడు. అది ముదిరాజు సంబంధించినటువంటి సామాజిక వర్గము. ఈ యొక్క అంశం ఈయనకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో కూడా అమిత్ షా లాంటి వాళ్ళు లేకపోతే బీజేపీ పెద్దలు కూడా ఈయనకు సముచితమైనటువంటి స్థానం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గం సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారంలో కూడా ఆ ప్రమాణ స్వీకారానికి పోయే గంట ముందు కూడా ఈయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ముందు రోజు వరకు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ముందు రోజు నైట్ వరకు కూడా నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ అనూహ్యంగా బండి సంజయ్ తెర మీదకి రావడం, ఈటల కొంత ఆయనకు అవకాశం రాకపోవడంతో కొంత మిస్ అయింది అప్పుడు. సో ఇప్పుడు మరి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈటలను సంతృప్తి పరిచేటువంటి అవకాశం, ఆయనకి ఇచ్చినట్టు హామీ నెరవేర్చే అవకాశం ఉందా కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే మంత్రి పదవి ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఒక రకమైనటువంటి బలమైనటువంటి మూలాలకు పోయే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేస్తుంది. సో దానిలో భాగంగా ఇద్దరి పేర్లు బీసీ సమాజం సంబంధించినటువంటి పేర్లు ఇద్దరు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ మంత్రి పదవిలో భాగంగా వాళ్ళు ఒక మహిళా ఎంపీకి కనుక ఇవ్వాలి మంత్రి పదవి అని అనుకుంటే 100% డీకేఆర్నకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కోణంలో డీకేఆర్న కూడా గతంలో సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమెకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో బలమైనటువంటి బీజేపీలో ఒక బలమైనటువంటి నేతగా డీకేఆర్న ఎదిగినారు. సో ఆమె కూడా చాలా రకాల బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మహిళా కోటాలో కనుక ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే సో డీకేఆర్న కూడా ఛాన్సెస్ ఎక్కువ కనబడతా ఉన్నాయి. సో అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు చాలా తక్కువ వినపడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే గోడెం నగేష్ ఆదివాసీ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆదివాసీకి ఇవ్వాలి అని అనుకుంటే గోడెం నగేష్ కూడా అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా రఘునందన్ కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో కేంద్ర మంత్రిగా నాకు అవకాశం కల్పించాడు. ఎందుకంటే ఆయనకు మాట్లాడేటువంటి విధానం, సో పార్టీని ఓన్ చేసుకునే విధానం కావచ్చు, లేకపోతే హిందుత్వవాదాన్ని బలంగా ప్రచారం చేసే విధానం కావచ్చు. సో అవన్నీ కూడా రఘునందన్కి కలిసి వచ్చేటువంటి అంశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ 6 ఎంపీల్లో ఒకవేళ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొనసాగితే ఒకరికి సహాయ మంత్రి లేదంటే స్వతంత్ర హోదా ఉన్నటువంటి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిలో ఇక ఇంకొక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే ఈటలకు ఇస్తారు. లేదు బండి సంజయ్ తప్పించిన అనుకోండి, ఆ కోటాలో అరవింద్ రావచ్చు, ఈటలు రావచ్చు. ఒకవేళ మహిళా కోట అనుకుంటే డీకేఆర్నకు రావచ్చు. సో ఈ విధంగా ఒకవేళ ఆదివాసీ కోట అనుకుంటే గోడెం నగేష్ రావచ్చు. ఇక మిగతా కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ వాళ్ళు చేసేటువంటి పైరుల మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా తెలంగాణ నుంచి ఒక స్వతంత్ర హోదా లేకపోతే ఒక సహాయ మంత్రి హోదా, లేదంటే ఒక స్వతంత్ర హోదా ప్లస్ ఒక సహాయ మంత్రి హోదా, అదంతా బండి సంజయ్ యొక్క పదవి ఉంటే ఒకలాగా, పదవి కోల్పోతే ఇంకొకలాగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఎంతవరకు పోతుంది ఏంది అనేది మరికొద్ది రోజులుగా దీనిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. సో దీనిలో భాగంగా ఒకసారి దిశలో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా చూద్దాం. మంత్రి పదవి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రకరకాల ఈక్వేషన్ కేంద్రంలో జరుగుతున్నాయో ఆదివాసీ గురించి కానీ, మహిళ గురించి కానీ, లేకపోతే బీసీ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి విషయంలో సో ఏ కోణంలో వస్తే తెలుసుకొని అక్కడ కొంత మాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి ఒక పైరవీలు కూడా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానిలో ప్రముఖంగా
నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. సో కిషన్ రెడ్డికి ఆల్రెడీ ఏదో ఏదో విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు, దానికి మించిన మంత్రి పదవి రావచ్చు, లేకపోతే అదే కొనసాగవచ్చు. సో ఏదైనా ఒకటి ఉంటుంది, ఆయన మంత్రి పదవి తీసేసేటువంటి అవకాశాలు అయితే లేవు. సో ఇక బండి సంజయ్ విషయంలో ఒకవేళ కోల్పోతే ఒకలాగా, బండి సంజయ్ కోల్పోకపోతే ఒకలాగా ఉంది. సో అయితే మిగిలినటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్, డికే అరుణ, అరవింద్ కుమార్, గోడం నాగేష్, వీళ్ళకు రకరకాల అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఈటెల రాజేందర్కు ముద్రాజు తెలంగాణ వాదిగా ఆయనకు ఒక బలమైనటువంటి ముద్ర ఉన్నది. అదేవిధంగా బండి సంజయ్ ధర్మపురి అరవింద్కు ఒక హిందుత్వవాదిగా, మున్నూరు కాపు సమాజం సంబంధించిన వ్యక్తిగా ఆయనకు ఒక బలమైనటువంటి అవకాశం ఉంది. సో మహిళా కోటలో డికే అరుణ, ఆదివాసీ కోటలో గోడం నాగేష్, ఈ విధంగా ఎవరికి వాళ్ళు పైరువీలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని గురించి ఇంకొంచెం ఈ దిశలో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి మాట్లాడడం. త్వరలో జరగనున్నటువంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని సొంతం చేసుకునేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఈసారి ఎలాగైనా మంత్రి పదవి సంపాదించేందుకు కాషాయ ఎంపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కులాలు, ప్రాంతాల సమీకరణల నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తున్నటువంటి ధీమాలో ఉన్నారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ వస్తున్న వార్తా నేపథ్యంలో ఆశావాహులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తుంది. అలాగే పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రానికి 1-2 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉంటే ఒకటే, అది స్వతంత్ర కావచ్చు లేకపోతే సహాయ మంత్రి కావచ్చు. లేదు బండి సంజయ్ పోతే మాత్రం ఒక సహాయ మంత్రి, ఒక స్వతంత్ర, ఏదో 2 పదవులు కూడా రావడానికి అవకాశం ఉంది. సో రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండగా ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు. కానీ ఈసారి ఎలాగైనా జరిగేటువంటి విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని టాక్ ఉంది. ఆ 2 పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం వరించేటువంటి ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే అనుకుంటే, ఒకటే మంత్రి పదవి బీసీ వర్గానికి ఇవ్వాలి అనుకుంటే అది, ఎందుకంటే ఆల్రెడీ మున్నూరు కాపు కోటలో బండి సంజయ్ ఉన్నారు కాబట్టి అరవింద్కు ఇచ్చే అవకాశం ఉండదు. సో అదేవిధంగా ఈటెల రాజేందర్కే ఆ యొక్క ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది అందరూ గమనించండి. ఎవరి లెక్క వారిదే ఈసారి జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించేందుకు 4 ఎంపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఈటెల, డికే అరుణ, అరవింద్ కుమార్, గోడం నాగేష్ ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటెల రాజేందర్కు మంత్రి పదవి వస్తున్నటువంటి ధీమాలో వాళ్ళ సన్నిహితులు చాలా స్పష్టంగా ధీమాతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సో అలాగే మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ సైతం మంత్రి పదవి వస్తున్నట్టు భరోసాతో ఉన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తామని కమలం పెద్దలు అప్పట్లోనే చెప్పిన విషయాన్ని డికే అరుణ నేతలు చెప్తున్నారు. సో అలాగే మహిళా కోటలను ఆమె పేరును తప్పక పరిశీలిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఏకైక ఆదివాసీ ఎంపీగా ఉన్నటువంటి గోడం నగేష్కు ఆదివాసీ కోటాలో కూడా రావడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఇదే జాబితాలో ఆయన కూడా ఆశిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మరింత ప్రయారిటీ ఉంటుందని చర్చ జరుగుతుంది. ఈసారి మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందని వార్తలు బలంగా వస్తున్నాయి. దీంతో కిషన్ రెడ్డికి మరింత ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖ ఇచ్చే అవకాశం ఉందని టాక్ ఉంది. దక్షిణ భారతంలో పార్టీ విస్తరణ కోసం క్యాబినెట్ నుంచి తప్పించి పార్టీలో కీలకమైన హోదా కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ పదవి కట్టబెట్టి దక్షిణాది రాష్ట్రాల పార్టీ బాధ్యతలు అప్పగించేటువంటి కోణంలో కూడా ఢిల్లీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక రకమైనటువంటి పార్టీ ఎట్లా ఆలోచించి చూడాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి పైన ఒక అవినీతి ఆరోపణ లేదు, ఎలాంటి అలిగేషన్స్ కూడా లేవు. సో మోడీకి ఫాలోవర్గా, శిష్యుడిగా, తనకు సన్నిహితుడిగా కిషన్ రెడ్డికి ఒక మంచి పేరైతే ఉంది. సో కేంద్రం పెద్దలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాలు, ముఖ్యంగా మోడీ, అమిత్ షా ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా ఆయనకు ఒక పేరు ఉంది కాబట్టి ఆయనకు ప్రమోషన్ వస్తుంది. ఒకవేళ పార్టీ ఆయన సేవలు వినియోగించుకోవాలి అనుకుంటే కూడా ఆయన నొచ్చుకోడు. ఆయన ఈ పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఎందుకంటే ఆయనకు గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా అవకాశాలు కల్పించింది కాబట్టి 100% కిషన్ రెడ్డికి పార్టీ ఎట్లా మరి ప్రమోషన్ ఇచ్చి కేంద్ర మంత్రులకు ప్రయారిటీ ఇచ్చే శాఖలు ఇస్తారా, లేకపోతే దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఆయనకు అవకాశం కల్పిస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో 100% క్యాబినెట్లో భారీ మార్పులు జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మరికొద్ది రోజులుగా దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. సో ఇది ఒక విషయం.